రాజేందర్ వర్సెస్ ఇక్కడ రేవంత్ రెడ్డి కనబడతా ఉంది. 25 కోట్ల రూపాయలు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతా ఉన్నారు. దీనికి ఏమంటారు మీరు? గుడ్ ఈవినింగ్ అండి. మీకు ఈ ఛానల్ కి అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి అలాగే మీ ఛానల్ ప్రేక్షకులకు కూడా ఇందాకనే నేను రేవంత్ రెడ్డి గారితో భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర రేవంత్ రెడ్డి గారితో పార్టిసిపేట్ చేసి ఇప్పుడే ఇంటికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మాటలు పూర్తిగా విన్నట్టున్నారు. పూర్తిగా లైవ్ లో అన్ని ఛానల్లో వచ్చింది. అంటే ఈ ఇష్యూకి ముందు ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలు కూడా అందరు వినుంటారు. కాంగ్రెస్ మీద నెపమేయడం అనేది రేవంత్ రెడ్డి మీద నెపమేయడం అనేది కాంగ్రెస్ మీద నెపమేయడమే. కాంగ్రెస్ మీద నెపమేయడము అని అంటే అక్కడ పోటీ చేసినటువంటి పాల్వాయి స్రవంతి మీద కూడా నెపం వేయడమే. పాల్వాయి గోవర్ధన్ బిడ్డ. మరి పాల్వాయి స్రవంతికి నెపం వేసేసి అన్యాయంగా కాంగ్రెస్ పార్టీని ఏదో అనేసి రేవంత్ రెడ్డి గాని దీన్ని ఏదో లాభాపేక్ష కోసం 25 కోట్లు ఏం చేస్తాడండి రేవంత్ రెడ్డి? నాకు అర్థం కావట్లేదు. మేము పైసా కూడబెట్టి అంటే కార్యకర్తలు అందరూ తన సొంతంగా ఎవరి డీజిల్ వాళ్ళ కార్లలో పోసుకొని ఎవరి భోజనాల ఖర్చు వాళ్ళు పెట్టుకొని ₹5 చేతనైతే సాయం చేసి ఆ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ డబ్బున్న పార్టీ కాదు, రిచెస్ట్ పార్టీ కాదు. మరి పేదల పెన్నిది అభయహస్తం ఉన్నటువంటి పార్టీ మరి అలాంటి పార్టీకి ఒకవేళ నిజంగానే 25 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండే గనక 25 కోట్లతోని మేము మరో 25,000 ఓట్లను కూడా కొనుక్కునే వాళ్ళం కదా. మాకు 50,000 ఓట్లు వచ్చేవి కదా. ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఓట్లు కాకుండా మరి మాకు కూడా గెలవాలనే ఉంటది కదా. మీరు పంచినట్లు డబ్బు మేము కూడా పంచగలుగుతాం కదా. కానీ మేము డబ్బు రాజకీయం చేయలేదు. అక్కడ డబ్బుతో ఎన్నిక చేయలేదు మేము. అక్కడ గతంలో మీరు ఆ రోజు అక్కడ మునుగోడులో జరిగినటువంటి ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి చేసినటువంటి ఈ రోజు ఈటల రాజేందర్ మా మీద ఏ విధమైతే నెపం వేశాడో రేవంత్ రెడ్డి గారు దానికి ఏ విధంగా అయితే సవాల్ విసిరిండ్రో ఆనాడు మునుగోడు ఎన్నికల్లో కూడా పాల్వాయి స్రవంతి సవాల్ విసిరింది. మేము చుక్క మందు లేకుండా ఇక్కడ మేము పోటీ చేస్తున్నాము. మా కార్యకర్తలకే కాదు ఓటర్లకు కూడా ఒక చుక్క మందు పోయకుండా మేము ఇక్కడ పోటీ చేస్తున్నాం. మీరు అదే విధంగా అంత చిత్తశుద్ధితో పనిచేస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా బీజేపీ పార్టీ భాగ్యనగర్ టెంపుల్ అంటది, బీఆర్ఎస్ పార్టీ నరసింహస్వామి టెంపుల్ అంటది. గతంలో ఇదే మన బీజేపీ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి పచ్చి బట్టలతోని ప్రమాణం చేసిన అని మాట్లాడినటువంటి ఆ దేవాలయంకే పాల్వాయి స్రవంతి కూడా సవాల్ విసిరింది. దమ్ముంటే రండి, మీరు ₹1 పంచట్లేదు, మీరు ₹1 అక్కడ మందు పోసి ఓట్లు అడుగుతలేరు అని నాతో పాటు మీరు ఛాలెంజ్ కి రెడీ ఉన్నారా అని ఛాలెంజ్ విసిరితే ఆ రోజు ఛాలెంజ్ స్వీకరించలేదు. నిమ్మకు నీరెట్టినట్టు ఇద్దరి తరఫు నుంచి మాట మంతి లేదు. ఆ సవాల్ని స్వీకరించలేదు. మరి అలాంటి నిపులాంటి కాంగ్రెస్ పార్టీని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దొంగలు పడ్డం కారణాల కుక్కలు మొరిగినట. ఇప్పుడు 6 నెలల తర్వాత ఎందుకు యాదొచ్చింది ఈటల రాజేందర్ కి? అప్పుడే ఎన్నికలైనప్పుడు మరి ఒక ఎన్నికలైన తర్వాతనో రిజల్ట్ ముందో రిజల్ట్ తర్వాతనో నీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ 25 కోట్లు తిన్నది అని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి ఇచ్చింది అని అంటే ఆ రోజు ఏం బీకినో రాజేంద్ర అని అడుగుతున్నా. నేను ఇదే భాషలో అడుగుతున్నా. నువ్వు ఉద్యమకారుడు అయి ఉండొచ్చు, నీకంటూ ఒక ప్రత్యేక స్థానం తెలంగాణలో ఉండొచ్చు, కానీ ఆ విలువల్ని పొడగొట్టుకొని నువ్వు బీజేపీతో ఈ రోజు కలిసిన తర్వాత పూర్తిగా చంద్రముఖిగా మారిపోయి వాళ్ళు ఎట్లా మాట్లాడతారో నువ్వు కూడా అదే విధంగా మాట్లాడినావు. ఈ రోజు డీకేఆర్ కాంగ్రెస్ లో మంత్రి పదవుల్ని పొంది కాంగ్రెస్ లో ఎన్నోసార్లు ఎమ్మెల్యే అవకాశం వచ్చి ఎమ్మెల్యేగా అయ్యి మంత్రి కూడా చేసినటువంటి డీకేఆర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అని ఎట్లా ఒకటి అంటుందో ఇదే ఈటల రాజేందర్ కూడా మళ్ళీ బీజేపీలోకి పోయి సేమ్ వీళ్ళందరూ రోజు రోజుకి అంటే వాళ్ళ అవతారం బీజేపీ అవతారం చంద్రముఖి అవతారం ఎత్తుతూ వాళ్ళు నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ బండి సంజయ్ ఎట్లా మాట్లాడతాడు? ఒక అర్థం ఉండదు, ఒక పదం ఉండదు, మాటకు అసలు విలువ ఉండదు, కనీసం ఒక ప్రజలకు అర్థమయ్యే భాష ఉండదు. ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే భాగ్యలక్ష్మి టెంపుల్ మాట్లాడితే శవాలు వస్తే మీకు, శివాలు వస్తే మాకు, మాట్లాడితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎట్లా అంటారో మీరు నమ్మిన సిద్ధాంతానే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మేము కూడా హిందువులమే, మీరు నమ్మినట్టే మేము కూడా దేవుళ్ళని నమ్ముతాం. దమ్ముంటే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రమాణం చెయ్యమని నేను రెడీగా ఉన్న అమ్మవారి విగ్రహం మీద పట్టేసి నేను చెప్తున్నా, నేను ₹1 తినలేదు అని రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరితే
దమ్ము లేనటువంటి ఈ నక్కలందరూ ఏ ఏ ఏ పొక్కలో దాచుకున్నారు? సవాలుకు ప్రతి సవాలుగా మేము దేవుళ్ళ మీద ఒట్లేస్తే రాజకీయం జమాని మాట్లాడుతున్నారు. మరి నిన్నటిదాకా ఏమైంది మీ రాజకీయము? నిన్నటిదాకా దేవుళ్ళని అడ్డం పెట్టుకునేరు కదా. జై శ్రీరామ్ అంటారు, భాగ్యలక్ష్మి దేవాలయం అంటారు, మాట్లాడితే హిందువులు అంటారు. మరి మీరు నమ్మిన సిద్ధాంతంగే కదా కాంగ్రెస్ సుజాత గారు, ఇప్పుడు